పార్టీలు ఏవి కూడా క్రైస్తవుడికి దళితుడికి న్యాయం చేయదు. చూస్తున్నారు కదా, పరాయి దేశస్థుడు హిందువు అని తెలిసి అతని కోసం మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశంలో క్రైస్తవుడికి సెక్యూరిటీ మాత్రం ఇవ్వటంలా. అంటే పరాయి దేశస్థుడు బెటర్ ఒక్క హిందువు అని తెలియగానే. అంటే ఇప్పుడు నేను అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటే కాదు. ఐ లవ్ హిందూస్. నా దేశంలో ఉన్న అందరిని నేను ప్రేమిస్తాను. అక్కడ చంపబడినటువంటి ఆ ఘటన విన్న తర్వాత నాకు బాధేసింది, నాకు కష్టం అనిపించింది మనసుకి. కానీ అతని మీద జాలితో మాట్లాడదాం. తప్పు చేసిన వాళ్ళని, అతన్ని తగలబెట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, చంపిన వాళ్ళని ఖండిద్దాం. మన ప్రభుత్వం యాక్షన్లోకి దిగాల్సిన అవసరం లేదు. ఈ దేశభక్తి కాదు కదా, అతను ఆదేశిస్తుడు కదా. మాట్లాడండి సానుభూతిగా, సపోర్ట్ చేయండి. అతని మరణానికి మీరు నిలబడండి, స్టాండ్ తీసుకోండి, ఖండించండి తప్పు చేసిన వాళ్ళు. అంతే. ఏదో భారతదేశంలో ఇక్కడ తప్పులే నేరాలు జరగనట్టుగా బొచ్చడు మంది క్రైస్తవులను చంపుతున్నారు. అంత దారుణంగా పాస్టర్ని మణిపూర్లో అంతకంటే దారుణంగా చంపారు. ఈ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అప్పుడు? ఈ మోడీ గారు ఏమైపోయాడు అప్పుడు? సినిమాని ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్మెంట్ మీకు అప్పుడు అది. ఇప్పుడు మాత్రం పక్క దేశంలో ఒక్క హైందవుడి మీద కుట్ర జరిగి చంపగానే ఇప్పుడు మానవత్వం. ఇది మానవత్వం అంటారు, మత పిచ్చి అంటారు. ఇది మత పిచ్చి అంటారు, ఇది మత పిచ్చి అంటారు దీన్ని, మత పిచ్చి అంటారు దీన్ని. దేశభక్తి అనరు. దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు ఏ మతస్థుడి మీద దాడి జరిగినా యాక్షన్లకి దిగితే అది దేశభక్తి. ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు మాట్లాడితే అది దేశభక్తి. మీరు ఈ దేశంలో క్రైస్తవుడికి, దళితుడికి ఏం జరిగినా మాట్లాడి చావని మీరు పక్క దేశస్తుడు నా హైందవుడికి అది మాట్లాడితే